తెలంగాణ రాములమ్మ ఎక్కడ? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె ఎక్కడున్నారు? లోక్సభ ఎన్నికలు జరుగుతున్నా ఆమె ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రచారంలో ఎందుకు కనిపించడం లేదు? ఇలా రకరకాల ప్రశ్నలు చాలా మంది అభిమానులను వెంటాడుతున్నాయి, ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఆమెపై వస్తున్న రకరకాల వార్తల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చేశారు విజయశాంతి. అయినా సరే ఈ లేడీ అమితాబ్ ఎందుకు మౌనంగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రాములమ్మ ఎక్కడ? విజయశాంతి మళ్ళీ అలిగారా? ఎన్నికల వేళ సైలెంట్ అయిన విజయశాంతి ఆమెను నేతలెవరూ పట్టించుకోనో లేదా? మెదక్ లోక్సభ స్థానాన్ని ఆశించిన విజయశాంతి పోటీపై అప్లికేషన్ పెట్టుకొని విజయశాంతి తనను గుర్తించలేదని అలిగిన రాములమ్మ ప్రజల ఆశయాలు నెరవేర్చాలని ఇటీవల ట్వీట్. దేశమంతా ఎన్నికల హడావిడి మొదలైంది. తెలంగాణలో కూడా ఆ గాలి గట్టిగా వీస్తుంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం నువ్వా నేనన్నట్లుగా పోటీ నడుస్తుంది. అన్ని పార్టీల నుంచి నేతలంతా ప్రచారంలో దిగిపోయారు. అయితే ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్ నాయకురాలు, మాజీ సినీ నటి, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మాత్రం సైలెంట్ అయిపోయారు. ఆమె అసలు ఎక్కడా కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఏ పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా ఉండే విజయశాంతి తాను ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా పెద్దగా యాక్టివ్ అనిపించడం లేదు. ఈ సమయంలో ఆమె ఎందుకు సైలెంట్గా ఉన్నారు అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ఆమెను దూరంగా ఉంచిందా, లేక ఇక్కడ ఉన్న నేతలు ఆమెను పట్టించుకోవడం లేదా, లేక కాంగ్రెస్ పార్టీని విజయశాంతి దూరంగా పెట్టారా అనేది తెలియడం లేదు. మొదటి ఎన్నికల ముందు వరకు బీజేపీలో ఉన్నారు విజయశాంతి, కానీ అందులో యాక్టివ్గా ఉండలేకపోయారు. ఇక అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలం ముందే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కొద్ది రోజులుగా గాంధీ భవన్లో కనిపించారు. తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించడం లేదు. కాంగ్రెస్ నుంచి మాయమయ్యారు. అంత పెద్ద నాయకురాలి మాట కూడా కాంగ్రెస్లో వినిపించడం లేదు. ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్న విజయశాంతి ఇంత కీలకమైన లోక్సభ ఎలక్షన్ జరుగుతుంటే కనిపించకపోవడంతో అందరిలో రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే మీడియా కూడా విజయశాంతిని పట్టించుకోవడం లేదు. అంతేకాదు, విజయశాంతి పార్టీలో చేరి ఇంతకాలం అవుతున్నా కాంగ్రెస్ కూడా ఆమెకు ఎలాంటి బాధ్యత అప్పగించకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి చేరినప్పుడు తనకు మెదక్ లోక్సభ టికెట్ కావాలని షరతు విధించారట విజయశాంతి. కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకునేవారు ఎంత సీనియర్లైనా కంపల్సరిగా అప్లికేషన్ పెట్టుకోవాలి. దరఖాస్తులను పరిశీలించిన మీదటే అభ్యర్థులను ఎంపిక చేస్తుంది అధిష్టానం. విజయశాంతి ఎలాంటి అప్లికేషన్లు పెట్టుకోలేదట. అందుకే ఆమె పేరును పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు. గతంలో చాలాసార్లు చాలా పార్టీల మీద అలిగిన విజయశాంతి తన ఇమేజ్ను పార్టీ గుర్తించుకోవడంతో అలిగారని తెలుస్తుంది. తల్లి తెలంగాణ పార్టీతో రాజకీయాలకు వచ్చిన ఆమె కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలలో మారుతూ వస్తున్నారు. ఏ పార్టీలో కూడా ఆమె నిలబడలేకపోయారు. చివరకు కాంగ్రెస్ కూటికి చేరిన విజయశాంతి ముందు ముందు ఏం చేయబోతున్నారో చూడాలి. కొంతమంది మాత్రం ఆమె రాజకీయాలు వదిలి సినిమాల్లో యాక్టివ్గా ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు కాంగ్రెస్ నేత విజయశాంతి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రివర్గం ప్రజల కోసం ఆ దిశగా పనిచేస్తున్నారని రాసుకొచ్చారు. ప్రభుత్వ కార్యాచరణ విజయం దిశగా సాగాలని మనసులోని మాటను బయటపెట్టారు. అలాగే రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. మరి ఆమె ఎందుకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని వాదనలు వినిపిస్తున్నాయి.